IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. సో గురుకుండే వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? డెఫినెట్‌గా అండి. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే చాలామంది సెలబ్రిటీసే పేపర్‌లోకి వస్తారు. నాన్ సెలబ్రిటీస్‌లో కూడా జరుగుతా ఉంటది. ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో సివియర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినోళ్ళు కూడా చాలా ఉన్నారనమాట. దాన్నే మ్యాసివ్ హార్ట్ అటాక్ అంటాం. ఎస్పెషల్లీ ఏమవుతుందంటే ఎవరైతే బాగా ఒబేస్‌గా ఉంటారో, స్నోరింగ్ ఉంటది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్. వాళ్ళకేమవుతుందంటే ఎస్పెషల్లీ డీప్ స్లీప్‌లో పోంగలోనే ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ కూడా పెద్ద సైజ్ ఉంటది. డిఫరెంట్ రీజన్స్ లాంగ్ స్టాండింగ్ స్నోరింగ్ నుంచి గానీ, లేదా ఒబేసిటీ నుంచి గానీ, బిగ్ బాడీ నుంచి గానీ వాళ్ళకి కార్డియాక్ హైపర్ట్రోఫీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఎవరికైతే ఈ సివియర్ స్నోరింగ్ ఉండి, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండి, ఒబేసిటీ ఉంటారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తే వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళిపోయేటప్పుడు చనిపోయారని చాలామంది అంటుంటారు. సో ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఎస్పెషల్లీ ఒబేస్ పేషెంట్‌లో, అది కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ గురకకి మరి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సార్? యూజువల్‌గా గురక ఏందంటే పిల్లల్లో చూసామనుకోండి, సాధారణంగా పిల్లల్లో వచ్చేది ఎడినాయిడ్ టాన్సిలర్ హైపర్ట్రోఫీ. యూజువల్‌గా ఎవరికైతే గురక కంటిన్యూస్ కోల్డ్ అవుతా, ఇన్ఫెక్షన్ అవుతా ఉందో వాళ్ళకి సింపుల్‌గా టాన్సిల్ ఎడినాయిడ్ సర్జరీ చేసినట్లయితే ఆ గురక సమస్య పోయిద్ది, కోల్డ్ అటాక్స్ పోతాయి, పిల్లలు మంచిగా నిద్రపోతారు, హెల్తీగా ఉంటారు. మిడిల్ ఏజ్‌లోనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. చాలామందికి వెయిట్ తగ్గమంటే వెయిట్ తగ్గటం ఇంపాసిబుల్‌గా ఉంటుంది. ఈ వెయిట్ తగ్గనోళ్ళు మేము ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ ఉండటం వలన మా ఆపరేషన్ రిజల్ట్ సరిగా ఉండదు. బేసిక్‌గా ఏందంటే ఏదైతే మన మెడ నిండా టిష్యూస్ వస్తాయో మేమేం చేస్తాం, ఎవరికైతే తగ్గదో వాళ్ళకి ఆ టిష్యూస్ రెడ్యూస్ చేస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ వెయిట్ పెరిగారనుకోండి మళ్ళీ గురక వస్తుంది. చాలామంది అంటుంటారు, సార్ మేము ఆపరేషన్ చేయించుకున్నాము, గురక్కి మళ్ళీ గురక వస్తుందని. బేసిక్ రీజన్ ఇదనమాట. వాళ్ళు ఏంటంటే సరైన లైఫ్ స్టైల్ ఫాలో కాకుండా బేసిక్గా ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవటం. ఒబేసిటీని కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా యోగా ప్రాణాయామం చేసుకుంటా ఉన్నట్లయితే ఎక్కువ మందిలో ఒబేసిటీ తగ్గితే స్నోరింగ్ ప్రాబ్లం తగ్గిపోయింది మిడిల్ ఏజ్. అతి తక్కువ మందిలో ఉంటుంది. వాళ్ళకి ఏమంటామంటే ఎపిగ్లాటిక్ ప్రాబ్లం అంటాం, బేస్ టంగ్ ప్రాబ్లమ్స్ అంటాం, సమ్ పీపుల్ టాన్సిల్ ప్రాబ్లమ్స్ అంటాం. ఈ టాన్సిలర్ హైపర్ట్రోఫీ కానీ అలాంటి వాళ్ళలో సర్జరీ చేయాల్సి వస్తుంది. బట్ ఒబేస్ ఉన్నోళ్ళు ఒబేసిటీ తగ్గకుండా నేను టాన్సిల్ ఆపరేషన్ చేసినా, బేస్ టంగ్ ఆపరేషన్ చేసినా, ఏది చేసినా కూడా రిజల్ట్ ఉండదు. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే ఒబేసిటీ ఉన్నా కూడా సర్జరీకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా తగ్గిద్ది. ఎందుకంటే యూజువల్గా వాళ్ళ గొంతులో ఆపరేషన్ చేయటం వలన తినలేరు. తినకపోతే ఆ స్టార్టింగ్ 15 రోజులు 20 రోజులు వెయిట్ తగ్గుతారు, దే ఆర్ గుడ్. మళ్ళీ 1 నెల 2 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటా మళ్ళీ ఒబేసిటీకి వస్తారు, మళ్ళీ ప్రాబ్లం రికర్ అయ్యిద్ది అనమాట. దట్ ఈస్ ద అనదర్ పాయింట్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సర్జరీ తర్వాత చేసుకోవాలి. వెయిట్ పెరిగితే ఈ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. మెయిన్గా ఒబేసిటీ ఈజ్ ద కల్ప్రిట్ ఫర్ ద స్నోరింగ్ ఇష్యూస్. ఎల్డర్ పీపుల్లో మటుకి స్నోరింగ్ వస్తే ఖచ్చితంగా మనం లెరింగోస్కోపీ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ స్మోక్ చేసే వాళ్ళలో గురకతో పాటు గొంతు నొప్పి ఉందంటే ఖచ్చితంగా మనం ఎండోస్కోపీ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో కొద్దిగా క్యాన్సర్ ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. సో మనకి ఫస్ట్ గురకున్న వాళ్ళు ఏంటంటే యూజువల్గా అంటే గురక పెట్టేటప్పుడు ఏమైనా బ్లడ్ తుంపర్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా సార్? అలా చూడొచ్చా? యూజువల్గా ఏమైందంటే గురక పెట్టే వాళ్ళు ఏమవుతుందంటే థ్రోట్ డ్రై అయిపోతుంటుంది. థ్రోట్ డ్రై ఎందుకంటే నోరు తెరిచి గాలి పీల్చుకుంటారు, డైరెక్ట్గా నోట్లోకి ఆ ఎయిర్ పోయి అక్కడ ఉన్న మ్యూకోజాని డ్రై చేస్తుంది. డ్రై చేసినప్పుడు మనకి ఇరిటేషన్ వచ్చేసి గట్టిగా క్యాకరిస్తారనమాట. ఈ గట్టిగా క్యాకరిచ్చినప్పుడు ఆ మ్యూకోజా డ్యామేజ్ అయ్యి ఆ ఉమ్మి ఆ మ్యూకోస్ సెక్రేషన్స్తో పాటు కొద్దిగా బ్లడ్ సెక్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మెయిన్ అక్కడ రీజన్ ఏంటంటే ఫోర్స్ఫుల్ క్లీనింగ్ ఆఫ్ ద థ్రోట్. ఆ డీహైడ్రేషన్ తోటి ఆ మ్యూకోజా ఎండిపోయింది, దాని మీద మనం గట్టిగా క్యాకరిచ్చినట్లయితే ఆ మ్యూకోజా రప్చర్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ స్టెయిన్లు వస్తాయి అన్నమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గురక అనేది ఎందుకు వస్తుంది, అది ఎంత ప్రమాదకరం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.